వెల్కమ్ టు మండలి మెటల్స్. ఈరోజు నేను ఈ వీడియోలో 3D విగ్రహాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది వచ్చి పంచముఖ వినాయకుడు 5 ముఖాలతో వచ్చిందండి. ఓవెల్ షేప్ లో ఉంది. కింద పీఠ వచ్చి పీఠం మీద వర్క్ అది కూడా చాలా బాగుందండి. 5 ముఖాలు కూడా ప్రతి ఒక్క ముఖం చాలా నీట్ గా ఎలివేట్ అయిందండి. కింద ముష్క వాహనం వచ్చింది. ఎంతో అందంగా ఉందండి. ఈ విగ్రహం వచ్చి 5 ఇంచెస్ హైట్. అండ్ ఈ వినాయకుడిలోనే చూస్తే మనకి 3 ఇంచెస్ లో కలువ పూలో కూర్చున్న వినాయకుడు అండి. స్వామి కలువ పూలో కూర్చున్నారండి. చూసారా విగ్రహం ఎంత అందంగా ఉందో. స్వామివారి యొక్క కిరీటం, చేతిలో ఉండ్రాళ్ళు, మెడలో గొలుసు, ఆభరణాలు అన్నీ కూడా చాలా నీట్ ఫినిషింగ్ తో కనిపిస్తున్నాయండి ఈ విగ్రహం. అండ్ స్వామి సింహాసనం మీద కూర్చున్నట్టు చూసారా ఎంత బాగుందో. ఇంత అందమైన స్వామి నేనైతే చూడలేదండి ఇప్పటికొచ్చి. అంత అందంగా ఉంది. స్వామివారే వచ్చి కూర్చున్నట్టు అంత బాగుందండి. కింద ముష్టి వాహనం కూడా వచ్చింది. సేమ్ ఈ వినాయకుడికి లక్ష్మీదేవి 2 విగ్రహాలు తీసుకోవాలనుకున్న వాళ్ళకి 2 సెట్లుగా చాలా బాగున్నాయండి విగ్రహాలు. అమ్మవారు చేతిలో డబ్బులు వస్తున్నట్టు ఎంతో అందంగా ఉన్నారు. కలువ పూలతో వచ్చిందండి. అమ్మవారి చీర, ఆభరణాలు అన్ని బాగా హైలైట్ చేశారండి. ఈ 3D విగ్రహాల్లో మెయిన్ అదే ఇంపార్టెన్స్ అండి. చాలా చిరుమందహాసంతో ఉన్నాయండి విగ్రహాలు అన్ని కూడా. సేమ్ ఇదే 1.5 ఇంచులు వచ్చిందండి. ఇంత చిన్న విగ్రహాల్లో ఇంత క్లియర్ గా ఉన్నాయండి. వస్తువులు డీటెయిలింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఈ లక్ష్మీదేవిని చూడండి. అమ్మవారు వచ్చి 6 ఇంచెస్ ఉన్నారండి. ఎంత అందంగా ఉన్నారో చూసారండి. దేవి చాలా అందంగా ఉన్నారండి. కలువ పూలో కూర్చున్నారండి. అమ్మవారు చతుర్భుజాలతో వచ్చారండి. వెనకాల 2 చేతుల్లో కలువ పూలు వచ్చాయి. అమ్మవారి వస్తువులు చూసారా. కిరీటం చాలా బాగుందండి. 6 ఇంచెస్ లో చాలా అందంగా ఉందండి పీస్. అమ్మవారికి పక్కన స్వామి అండి, విష్ణుమూర్తి 6.5 ఇంచెస్ లో స్వామి నించున్నారండి కలువ పూలో. చేతితో గదతో వచ్చారండి. శంకు చక్రాలు చతుర్భుజాలతో వచ్చారు. ఎంతో అందంగా ఉన్నారండి స్వామి. అండ్ సరస్వతీదేవి అండి. సరస్వతీదేవి వేణుతో వచ్చిందండి. ఎంత బాగుందో చూడండి. అమ్మవారు వీణ, ఈ అమ్మవారు కూడా చతుర్భుజాలతో వచ్చారండి. మనకి చాలా అందంగా ఉందండి పీస్. అండ్ లక్ష్మీనారాయణలు అండి. మనకి ఎంత అందంగా ఉన్నారో చూడండి. శేషపాన్పు మీద లక్ష్మీనారాయణలు ఇద్దరు కూర్చున్నారండి. చాలా అందంగా ఉంది విగ్రహం. ఆదిశేషు కూడా చూసారా. కార్వింగ్ ఎంత బాగుందో. నీట్ గా వచ్చిందండి ఫినిషింగ్. ప్రతి విగ్రహం కూడా చిరుమంద హాసంతో చాలా అందంగా నవ్వుతూ ఉన్నాయండి విగ్రహాలు. ఇది కూడా 6 ఇంచెస్ హైట్ అండి. అండ్ బాలాజీ అండి, మన తిరుపతి వెంకటేశ్వర స్వామి. చూసారా ఎంత అందంగా ఉన్నారో స్వామి. మకర తోరణంతో వచ్చిందండి. 5 ఇంచెస్ లోపు ఉంటుందండి విగ్రహం. అండ్ లక్ష్మీనారాయణులు వెనకాల ఆదిశేషుతో వచ్చారండి. కూర్చున్నారు ఇద్దరు కూడా. అమ్మవారు స్వామివారి ఒళ్ళో కూర్చున్నారండి. అండ్ ఈ లక్ష్మీదేవి వచ్చి ఒక పీఠం మీద కూర్చున్నారండి కలువ పూలో. ఇవి తేనుగులు వచ్చాయండి. ఎంత బాగుందో చూసారా. పీఠం వర్క్ అది కూడాను చాలా అందంగా ఇచ్చారండి. ఈ విగ్రహం 3 ఇంచెస్ ఉందండి. బాలరాముడు విగ్రహం అండి. మకర తోరణం మీద దశావతారాలతో వచ్చిందండి. ఎంత బాగుందో చూసారా. స్వామి విగ్రహం ఇంత చిన్న విగ్రహంలో కూడా అంత డీటెయిలింగ్ ఇచ్చారండి. శివలింగం అండి. 4 ఇంచెస్ ఉంటుంది విగ్రహం. శివలింగం విత్ మనం ఇలాగా పడగని తీసి పెట్టుకోవచ్చండి. మళ్ళీను డమరకం ఫిక్స్డ్. డమరకం కూడా త్రిశూలం డమరకం కూడా విడిగా వస్తుందండి ఇది. అండ్ సోమసూత్రానికి ఇక్కడ మీకు గోముఖం వచ్చిందండి. చాలా అందంగా ఉందండి చూడడానికి. శివలింగం వర్క్ కూడా కార్వింగ్ చాలా బాగుంది. ఇది చిన్న సైజ్ శివలింగం అండి. 2 ఇంచెస్ ఉందంతే. హనుమాన్ విగ్రహం అండి.
ఇది చాలా మైక్రో సిరీస్ అని చెప్పుకోవాలి. ఇంత చిన్న విగ్రహంలో కూడా అంత బాగున్నారు స్వామి డీటెయిలింగ్. ఇది ఒక ఆంజనేయ స్వామి విగ్రహం. అండ్ మన కుబేరుడు అండి, ఎంత అందంగా ఉన్నారో చూసారా. కుబేరుడు విగ్రహం చాలా అందంగా ఉంది. పీఠం మీద వర్క్తో సహా క్రాఫ్ట్ మీద ఎక్కడ వదలలేదండి, అంత అందంగా చెక్కారు. అండ్ చిన్న విగ్రహం అండి, 1 ఇంచులో లక్ష్మీదేవి వినాయకుడు ఒక్కటే పీఠం మీద కూర్చున్నారండి, ఇద్దరు కూడాను. చాలా అందంగా ఉందండి. చిన్నది లక్ష్మీనారాయణ అండి, చూసారా ఎంత చిన్నగా ఉందో. ఇద్దరు పక్క పక్కన ఒకటే కలువు పూలో నించున్నారండి. చిన్న విగ్రహం అండి, ఇది కూడా 1.5 ఇంచ్ వస్తుందంటే. రాధాకృష్ణుడు చాలా చిన్న విగ్రహం, 1.5 ఇంచ్ ఉంటుంది, 2 ఇంచెస్ కానీ. అండ్ లక్ష్మీదేవి పాదాలండి, 3 సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి మా దగ్గర. పీఠం మీద శంఖ చక్ర నామాలతోటి చాలా అందంగా చెక్కారండి. లక్ష్మీదేవి పాదాలు వచ్చి చుట్టూరా వచ్చిందండి పీఠం. అండ్ ఫస్ట్ సైజ్, సెకండ్ సైజ్, థర్డ్ సైజ్, ఇది స్టార్టింగ్ సైజ్ అండి. 3 సైజుల్లో కూడా చాలా అందంగా ఉందండి కార్వింగ్. ఇది వచ్చి రాధాకృష్ణ విగ్రహం అండి, చాలా బాగుంది రాధాకృష్ణ విగ్రహం. చూసారా, రాధాకృష్ణ ఇద్దరు నెలలో పూలమాలలు, వేణువు, వస్త్రాలు కూడా బాగా ఎలివేట్ అయినాయి. చూసారా, చాలా అందంగా ఉంది చూడడానికి. పీఠం చుట్టూరా వర్క్ కూడా వచ్చిందండి. ఇది వచ్చి రామ్ పరివార్ అండి, విత్ మకర తోరణం పీఠంతో వచ్చింది. రాము, సీత, లక్ష్మణులు విత్ హనుమంతులు గారు వచ్చారండి. చాలా బాగుంది విగ్రహం. దుర్గాదేవి విగ్రహం అండి, సింహవాహిని అమ్మవారు అష్టభుజాలతో వచ్చారండి. ప్రతి చేతిలోనూ ఆయుధాలు ఉన్నాయండి అమ్మవారికి. చాలా అందంగా ఉందండి విగ్రహం. అండ్ ఇది వచ్చి పంచముఖ ఆంజనేయ స్వామి, స్వామి మోకాళ్ళ మీద కూర్చున్నారండి. ఎంత అందంగా ఉందో చూసారా, దశభుజాలతో వచ్చిందండి ఇది స్వామి విగ్రహం. 5 ముఖాలు కూడా చాలా అందంగా ఉన్నాయండి, ప్రతి ముఖం క్లియర్ గా ఉందండి. స్వామి పీఠం మీద కూడా వర్క్ వచ్చిందండి దీనికి. అండ్ ఈ లక్ష్మీదేవి వినాయకుడు వచ్చి 3 ఇంచెస్ లో ఉందండి, విత్ పీఠం 4 ఇంచెస్ వస్తుంది. ఎంత అందంగా ఉన్నదో చూసారా స్వామి. ఇలా 2 సెట్ అండి విగ్రహాలు, 2 విడివిడిగా కూడా ఇస్తామండి కావాలంటేను, కానీ ఇలా సెట్ కూడా అవైలబుల్ ఉందండి మా దగ్గర. చతుర్భుజాలతో వచ్చారండి ఇద్దరు కూడా. చాలా అందంగా ఉన్నాయండి విగ్రహాలు, వర్క్మెన్షిప్ చాలా బాగుంది. ఇవి వచ్చి దీపాలండి, కొత్తగా వచ్చినాయి 3D విగ్రహాల్లో. 3D ఐటమ్ దీపాలు. ఇంత పీఠం చూసారా ఎంత బాగుందో, లేయర్స్ లేయర్స్ గా వచ్చిందండి డిజైన్. 5 దీపాలతో వచ్చిందండి, 5 ముఖాలతో దీపాలు. అండ్ పైన వచ్చి చిన్న కలువ పూల, సంపెంగ పూల వచ్చి దాంట్లో మనం అగరబత్తి స్టాండ్ లాగా పెట్టుకోవచ్చు అండి, లేకపోతే చిన్న ఫ్లవర్ అయినా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుందండి. దీపాల సెట్ చూసారా ఎంత బాగుందో, లేటెస్ట్ వెరైటీ అండి. నచ్చిన మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇంకా 3D విగ్రహాలు చాలా కలెక్షన్ ఉన్నదండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. బెల్ బటన్ క్లిక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.